చేసాం. వీ గాట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ అండ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో నాతో పాటు ఎవరైనా ఉన్నారు తెలుసా, నా టీం అంతా ఉంది. నా టీం అంటే మీరు మళ్ళీ బాహుబలిలో ఇస్తారు. మా డైరెక్టర్ ఉన్నాడండి, మా యాక్టర్స్ ఉన్నాడు, బ్యాక్ ఎండ్లో ఫార్మర్ ఉన్నాడు. సో లెట్స్ కమ్ అప్ and let's line up the questions and all the things, okay? So here we go. So thanks Ruki. మంచి ప్లాన్ మంచి సినిమా అంటే చెప్తున్నట్ట. బట్ మీ ఫిలిమ్స్ ఏంటంటే రైట్ నో నేను చాలా హోస్ట్. సో నా ఛానల్కి వెరిఫై వచ్చాను. సో నేను మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాస్టింగ్ చాలా క్వశ్చన్స్ అడిగారు ట్రైలర్ చూసిన తర్వాత. పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, ఎక్కడ చేశారు అనేది వస్తుంది. మొత్తం ఒకటి మిస్ అవ్వలేదు తిరిగి ప్రైసే. సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే. సో ఫస్ట్ సారే మనం పాజిటివ్ ఏం చెప్తున్నట్టు అనుకుంటున్నట్టు కొన్ని నెగిటివ్ పాయింట్స్ నా వరకు వచ్చింది. వై ఈ సెకండ్ అందులో ఎల్లో ఉంది, ఎల్లో ఉంది నాకు చెప్తాను. సో నీ ద్వారా ఎందుకు అక్కడ చేయాల్సి వచ్చింది, దాని రీజన్ అసలు అంటే ప్రతి కలర్కి ఒక థీమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మూవీ పరంగా ఎత్తుకుంటే కలర్ కానీ ఒక సందేశాన్ని తెలియజేయాలి ఫస్ట్. దాని సైడ్ నుంచి కానీ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అని మనం ఎందుకంటామంటే దాని భాగాన్ని కానీ తెలియజేస్తుంది కాబట్టి ఒక మూవీ. కలర్ ఇప్పుడు మనం కలర్ని ఎంచుకోవడానికి కలర్ ఎందుకు మీరు ఎల్లో ఇష్టం అంటున్నారంటే ఇది నేను లెటర్ థీమ్ తీసుకున్నాను. అంటే ఇది ఓల్డ్ టైప్లో నడుస్తుంది. సో కైండ్ ఆఫ్ సింబాలిక్ కలర్ తీసుకున్నాము, ఎల్లో తీసుకున్నాం. బట్ ఓల్డ్ను టచ్ చేస్తుంది రెట్రో. అలాగే మొత్తం సినిమా రెట్రో ఫ్లేవర్ అంటారు. రెట్రో ఫ్లేవర్, మోడర్న్ ఫ్లేవర్ రెండు ఇంటర్మిక్సింగ్ అన్నమాట. సో ఓకే. సో యూ గాట్ ఎ క్లారిటీ వై వీ పుట్ హ్యాస్ ఏ ఎల్లోయిష్ ఇన్ ద ట్రైలర్. ఎల్లోయిష్కి రీజన్ మీకు చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇంకా పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుతున్నాం. ఇది నాకు చాలా ఇష్టమైన మాట అనమాట. సో ఎలా అంటే ఇది చాలా రోజులు నేను చాలా ఫ్రెష్గా కనపడినాను. కనిపించింది తక్కువే, బట్ నాకు మంచి షాట్ ఇచ్చావు అన్నమాట ఫ్లవర్స్. సో ఈ కథ ఎలాంటి జరుగుతుంది లైక్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. లైక్ ఒక సీరియస్ మోడ్తో స్టార్ట్ అయ్యి ఒక హ్యాపీతో మిడిల్ హ్యాపీతో మళ్ళీ క్లైమాక్స్ వచ్చిన సినిమా వచ్చాం. సో ఇంకా ఆడియన్స్కి ఏం చెప్పాలన్నమాట అంటే ఆడియన్ మనం ట్రైలర్తో కథ మొత్తం చెప్పేస్తే డైరెక్టర్ కొడుతున్నాడు సినిమానే కొద్దిదంటారు. బట్ ఒక చిన్న ఇంపాక్ట్ ఇచ్చినామని, బట్ దాన్ని ఆడియన్స్ ఎగ్జైట్గా ఫీల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తారు. సో నేను క్వశ్చన్ సార్ మా ఇద్దరం మాట్లాడుతున్నాం, మా పని వస్తాను. సో హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? అఫ్ కోర్స్ మీ అందరికి బాగా తెలుసు, ఈ మధ్య యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్ ఛానల్ ఆల్సో, సింధు స్వీట్ హార్ట్. సో దయచేసి షో సమ్ లవ్ ఆన్ హర్ ఛానల్. సో సెవెన్ డేస్ నా మీద కూడా చూపించండి, నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబ్ దానికే ఉంది. సో ఎలాంటి క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయో దాన్ని పవన్ ఫోకస్ చేసుకోమా. కంటిన్యూ అన్న. అది కూడా వాయిస్లో యాక్చువల్గా టిపికల్గా అంటే జనరల్గా నేను తెలుగు మాట్లాడేది చాలా కష్టంగా మాట్లాడతాను. ఓకే బెటర్ బాగా మాట్లాడతాను, స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. బట్ నేను ఒక పోర్షన్ ఆఫ్ ద డైలాగ్ ఉంటుంది అనమాట. ఆయన ఎలా రాసుకున్నాడో నాకు తెలియదు కానీ నాకు కష్టం మటుకు. బట్ ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ బాయ్. ఎలా చేయించుకోవాలని బాగా తెలియదు వల్ల ఆ కష్టంగా ఉన్న పోర్షన్ని కూడా ఈజీగా. సో దట్ ఈస్ ఐ వాంట్ టు డూ ఏ ఫిలిమ్స్, మోర్ ఫిలిమ్స్. I think it's kind of challenging. అంటే జనరల్గా చెప్పాలంటే మన ఉండే హెవీ బాస్ కానీ మనం కొన్ని మంది హెవీ సైజ్ అని చెప్పాలంటే ఒక రకంగా హెవీ, కానీ మనకు తగ్గట్టు నాకు తగ్గట్టు కథకు తగ్గట్టు డిజైన్ చేసింది. దానికి అంతా కర్మక్రియాన్ని అదే ఆయన చెప్పి నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి ఇచ్చాను. A few moments later.
ఎంత పాస్వర్డ్ లేదు మీ అందరికీ చెప్పే విషయం ఉంటుందండి, మన ఆడియన్స్ కన్నా మన టీం కన్నా సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది పట్టున్నారు. మరి ఎవరో కాదు, మనం అందరం కూర్చున్నాం. సో ఎప్పుడు రిలీజ్ అంటారు చెప్పి ఎక్కడ వరకు స్టక్ అయిపోతుంది. ఆ పిల్లలు ఫస్ట్ టైం యాక్టివ్ చేస్తారు. డి అంటే తెలియదు, ఎడిటింగ్ అంటే తెలియదు, సినిమా ఫ్యాక్ట్స్ అంటే తెలియదు, నువ్వు స్క్రిప్ట్ ఇస్తే పిల్లలు చెప్పారు కూడా తెలియదు. సో తన క్వశ్చనే కాకుండా ఆడియన్స్ కూడా ఈ బ్యారియర్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి, ఈ కష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు వాళ్ళకి అర్థం లేదు. ప్రతిసారి నేను అడుగుతా కదా, డైరెక్ట్గా ఆయనే అడుగుతున్నా, ఆయనే ఆన్సర్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ట్రైలర్ నచ్చిందంటే దానికి ఒక ఎడిటర్ ఉన్నాడు, ఒక డిఐ ఉన్నాడు, ఒక టైటిల్ యానిమేషన్ ఉన్నాడు, అంటే చాలా డిఫరెంట్ క్రాఫ్ట్స్ దాని మీద వర్క్ చేసినాయి. బట్ టైం పడుతుంది. ఇప్పుడు మీకు ట్రైలర్ నచ్చిందంటే దానికి కారణం వాళ్ళే ఉంటారు. బట్ కాస్త టైం ఇచ్చారంటే ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఇస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక థ్యాంక్ఫుల్ చెప్పాల్సిన వస్తున్నారు నాకు కూడా. లైక్ మా గౌతమ్, ఐ నీడ్ టు బి థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్ అన్నమాట. ఈ వాజ్ సపోర్టింగ్ మీ, సపోర్ట్ అని చెప్పలేదు కానీ ఎలా చెప్పచ్చు అంటే హీఈస్ దేర్ విత్ మీ, నాతోనే ఉన్నాడు. సో ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ అయినా కన్నా హీఈస్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఒకరు ఏదైనా చెప్తే ఇది మంచిగా చేయడానికి ఆలోచించుకొని ముందుకు వెళ్తాను. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గౌతమ్. సో ఇంకటితో ఈ సెక్షన్ ఆపేస్తూ తర్వాయి భాగం కోసం వేచి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ సెక్షన్ అంతా పని తీసుకుంటారు. అండ్ సైలెంట్గా ఉండడం అనుకుంటున్నాయి కదా, ఇతనికి వేరేది ఉంది, నీకుంది, నీకు కూడా ఉంది. భయపడదు. నేను కెమెరా వెనకాలే ఉన్నా, కెమెరా ముందర Please subscribe to my channel and show some love. Here we go. సీతమ్మ